హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళకి మా నమస్కారాలు. ఈ వీడియో స్పెషల్గా ఎందుకు చేస్తున్నానంటే ప్రతి వాళ్ళకి ఒక మెడికల్ గురించి అవగాహన కలిగించడానికి ఈ వీడియో చేస్తున్నాం. మీరు మామూలుగా ఏ ఫ్యామిలీ అయినా సరే ఒక చిన్న డిసీజ్ వచ్చినా కూడా ఎంతో ఇబ్బంది పడి, ఎంతో భయపడి డాక్టర్ల దగ్గరికి తిరిగి, కార్పొరేట్ హాస్పిటల్స్ తిరిగి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ తిరిగి ఎంతో విసిగిపోతూ ఉన్నటువంటి రోజులు ఇవి. ఇలాంటి రోజులు ఒక వ్యక్తి ఎన్నో డిసీజ్ తట్టుకుని ఎంతో మనోనిబ్బరంతో అతను ఎన్నో డిసీజ్లు జయించి మృత్యుంజయుడు అనిపించుకున్నాడు. ఆయన ఎవరో కాదు, సర్దార్ హరిహర్ సింగ్. వర్క్డ్ యాజ్ ఎ డీసీపీ, ఎస్పీ, పోలీస్ ఎస్పీ కింద పనిచేశారు. ఈజ్ 33 years సర్వీస్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈయన ఎవరో కాదు, మన హరిహర్ సింగ్ గారు. నమస్కారం అండి. హరిహర్ సింగ్ గారు, మీ గురించి చాలా విన్నాం మేము. మీరు ఎంతో యోగాలో కపాలభాతు, 10K రన్ ఇవన్నీ చేసి మీరు ఎన్నో పేపర్లో వచ్చారు. మీ గురించి చాలా మంది విన్నాం. అందుకే ఈ రోజున మీ గురించి ఇంకా కొంచెం తెలుసుకుందాం, మీ నోటి నుంచి తెలుసుకుందామని ఈరోజు ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఫస్ట్ 2000లో మీకు బికాజ్ ఆఫ్ స్ట్రెస్ వల్ల మీకు డ్యూటీలో ఉన్నప్పుడే మీకు హై డయాబెటీస్ వచ్చి సడన్గా డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోయి ఒక విధమైనటువంటి స్ట్రోక్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ కూడా వచ్చిందని విన్నాను. కానీ ఇంత పెరాలసిస్ వచ్చి, మీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, ఇలా వచ్చి మీరు 6 to 8 months రికవర్ అయ్యి మళ్ళీ నడవగలిగారు. దానికి ఎలా ఫీల్ అయ్యారు మీరు? దానికి కారణం ఏంటి? ఏం జరిగింది అసలు? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సర్దార్ హరిహర్ సింగ్. ఐ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఐ వర్క్ మై సర్వీస్ in the police department is about 34 years. Okay, sir. So on 25th night, January 2000, okay, I got the stroke, brain stroke. I immediately rushed to the Apollo hospital and died there. Then doctor told me if you would have been late for 3 or 4 minutes, you would have lost your vital part. Because you have come in time, you will get the treatment. Excellent, sir. Then neurophysician told me that lifelong, because a highly crippled body, you have to crawl. My God. Then at that time in the hospital I wanted to commit suicide, to be frank. Yes, sir. But when I was in ICU, nothing was there. అది పడితే కూడా మీద వేసేసి మన బెడ్ మీద వేసేస్తారు. లెట్ us fight. After 12 days I was discharged. Right hand, right side, my speech కూడా అంతా పోయింది. paralysis అని. With the support of 2% I used to walk. Baba. Then by the advice of the doctor, I used to take the physiotherapy treatment. అక్కడ ఖైరతాబాద్ పోయి డాక్టర్ సాని ఉన్నాడు, అతని దగ్గర పోయి డైలీ ఐ యూస్ టు టేక్ ది ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్. ఏమైంది, ఐ గాట్ ది స్ట్రెంత్ ఇన్ ద హ్యాండ్ బట్ నాట్ ఇన్ ద లెగ్స్. ఓకే. దెన్ ఐ థాట్ దట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ వెళ్ళి ఆ శాండ్ ఉంటుంది, పెద్ద పెద్ద మాల్స్ కడతారు, అక్కడ శాండ్ ఉంటుంది. మార్నింగ్ పోయి 4 o'clock I used to balancing. పడితే అక్కడ కింద నేచురల్గా మీరు ఫిజియోథెరపీ చేశారు. ఓకే, ఓకే. Then I got the balancing there. Excellent, excellent, sir. After 6 months I used to walk. Oh, wonderful. And then slowly I started walking. Then I joined my duty after 8 months. Okay, okay. Then 2003 I got the cancer. 2003 again? I got this ulcer I got. Then ulcer was converted into cancer. My God.
Then ఎలా తట్టుకున్నారు మీరు? ఇది ఆల్రెడీ మీకు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చింది బికాస్ అంత పెద్ద స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను బతుకున్నాను. దిస్ ఈజ్ ఏ స్మాల్ థింగ్. అంటే జనరల్ గా క్యాన్సర్ అని తెలియగానే చాలా మంది షాప్ లోకి వెళ్ళిపోయి మానసికంగా దెబ్బతింటారు. ఇప్పుడు బాడీలో డస్ట్ వచ్చింది, వి విల్ ట్రై టు రిమూవ్ ఇట్ అంతే. ఓకే, అందరు మైండ్ లో సో అంటే వీపింగ్ క్రైమ్ యాక్చువల్లీ. నేను అన్నాను I will come back with this thing. I will take it. This is positive way. willpower and positive. Positive. Then 80% of stomach was removed. My God, 80% stomach has removed. I am surviving. 20% తో మీరు ఎలా సర్వైవ్ అయ్యారు? 20% 20 years అయిపోయింది నేను సర్వైవ్ అయ్యి. ఓ మై గాడ్, చూడండి సార్, మనం 20% స్టమక్ తోటి ఇంకా హెల్దీగా ఉన్నారు, మోర్ హెల్దీగా ఉన్నారు. అసలు దానికి కారణం ఏంటి? Because I am doing this yoga and pranayama. Oh, wonderful. Breathing exercise. Anybody do, you won't get any disease. Oh, especially low malam and kapalabhat. Oh, kapalabhat. Yeah. Excellent. తర్వాత then I was వచ్చేసిన 80% stomach removed. I was surviving 20% of stomach. మీకు ఎలా ఫీల్ అయ్యారు? 20% తిన్న వల్ల మీ కడుపు నిండిపోతుంది కదా, నిండిపోతే మీరు చేయగలుగుతున్నారా? I used to take frequently. ఓకే ఓకే, ఫ్రీక్వెంట్ గా తీసుకుంటారు. స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారు. Yes. వెరీ గుడ్. ఓకే, సో మీరు నార్మల్ లైఫ్ ఏం తేడా అనిపించలేదు? నార్మల్ లైఫ్. ఓకే, వెరీ గుడ్. అంటే బికాస్ ఆఫ్ యువర్ యోగా కపాలభాతి. వెరీ గుడ్. In the year 2004, one day I got the chest pain. Oh, again chest pain. Yeah. Then I went to doctor, cardiologist. Yes, Belgian doctor. Yeah. He advised me, after seeing the angiogram, he told me the 3 main blocks there. It will be better if you go immediately for surgery. Otherwise, it is very difficult to survive on the medicine. Wow. Then I have taken the decision. Melbourne Hospital. Operation conduct చేశారు. సర్జరీ, bypass surgery. Dr. Pratik Bhatnagar, he conducted the surgery. On the table, he has conducted 5 grafts. Oh my God. Not only 3, 2 multiple plots. So 5 grafts he has. దాని తర్వాత వచ్చిన తర్వాత నేను అది బయటికి వచ్చాను. చూడండి, డయాబెటిక్ కోమా, పెరాలసిస్, స్టమక్ 80% స్టమక్ తీశారు. క్యాన్సర్ వచ్చిందని అంటే కంగారు పడిపోతారు. అది కూడా ఏం చేయలేదు హరిహర్ సింగ్ గారిని. ఇంకా మళ్ళీ హార్ట్ ప్రాబ్లం వచ్చింది, బైపాస్ కూడా అయింది, అయినా కూడా ఆయనకి ఏమీ అవ్వలేదు. నెక్స్ట్ ఎలాగ మీరు ఇవన్నీ తట్టుకున్నారు సార్? అసలు ఇంత టైంలో 20 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు స్టిల్ మీరు ఇంకా కపాలభాత్ పరిగెడుతో కపాలభాత్ చేస్తారనుకున్నాను నేను. అసలు మామూలుగానే కపాలభాత్ చేయడం చాలా కష్టం, అలాంటిది రన్నింగ్ చేస్తూ కపాలభాత్. And doing jogging, Kapalabhati. Daily I am doing 5 kilometers, that is 65 minutes to complete. Oh, wonderful sir, really great sir. Yes, really 65 minutes with Kapalabhati and jogging. Excellent sir. The other asana I will do in the morning. I get up in the 3:30 in the morning. Okay. I will do this asana, this Manduk asana with Kapalabhati, Bhujangasana with Kapalabhati, and Pawan Muktasana with Kapalabhati. Oh, excellent. అంటే యోగా మీరు టోటల్గా యోగా, కపాలభాత్, ప్రాణాయామం, దీంతో మీ బాడీ కంట్రోల్ చేస్తారు. సో చూడండి, హరిహర్ సింగ్ గారికి ఇప్పుడు 74 to 75 years. ఈయన స్టిల్ మనకన్నా యంగ్గా ఉన్నారు. దానికి కారణం ఆయన మాటల్లోనే తెలుస్తుంది. డైలీ కపాలభాత్ చేయడం, యోగా చేయడం, అతను తినే డైట్ జాగ్రత్తగా తీసుకోవడం, 20% ఆఫ్ స్టమక్ ఉండడం వల్ల ఆయన చాలా ఎక్కువ సార్లు తిని ఎక్కువ టైమ్స్ తీసుకుని ఆయన ఎంతో యాక్టివ్గా ఉండి అన్ని పనులు మామూలు ఇన్ని వ్యాధులు వచ్చిన వాళ్ళు ఇలా ఉండడం చాలా కష్టం. అసలు లాంగ్విటీని మెయింటైన్ చేస్తాం. ఆయన ఒక లైఫ్ స్టైల్ని ఎంతో చక్కగా ఇచ్చేస్తున్నారు. ఈ రోజున చిన్న రోగాలు వచ్చి చాలామంది చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు విల్ పవర్ లేకపోవడం వల్ల,
వాళ్ళు ఎంతో భయపడిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఒక్కసారి ఈ దీని కంక్లూజన్ హరిహర్ సింగ్ గారే ఇస్తారు మనకి అడ్వైస్. సార్ మీరు ఇవన్నీ కూడా అధిగమించి ఇంకా స్టిల్ యంగ్గా ఉండి మీరు ఇంకా ప్రణాళిక ఇవన్నీ చేస్తారు. మీరు ఏం చూద్దాం అనుకుంటున్నారు మన ప్రేక్షకులకి? నేనేం చెప్తానంటే, ఇఫ్ ఎనీ పర్సన్ డూ డైలీ కపాలభాతి అండ్ లోమాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ 15 an hour వాకింగ్, దట్ ఈస్ ఇనఫ్. ఇప్పుడు ఏమైనా డిజీజ్ వస్తే అక్కడ డాక్టర్ దగ్గర పోయి 4 hours విల్ సిట్ డాక్టర్. కరెక్ట్. You will take injections, medicines. Yeah. And the medicine, allopathy medicine, you are getting the side effects. Yes, sir. That disease is going. Yeah. But another disease is increasing. Correct. ఇప్పుడు నేనేమంటానంటే, డైలీ ఇఫ్ యూ డూ దిస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 15-20 minutes and half an hour walking, that is enough to survive. Excellent, sir. And eating less, Yeah. doing more. Oh, very nice. Yeah. See, సార్ చెప్తున్నారు తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి. Don't eat lot of this thing and you will become dull. Yeah. If you take less quantity, you will do more Yeah. work. See, హరిహర్ సింగ్ గారు చెప్తున్న ఏంటి అంటే, ఈ రోజుల్లో 90% రోగాలు రావడానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారమే. మనం ఎప్పుడు కూడా మన స్టమక్ ఫుల్ అయ్యేంత వరకు తిని మనకి ఏ పని ఎక్కువ చేయకుండా ఎక్కువ తినడం వల్ల వచ్చే ఈ రోగాలని అధిగమించడం చాలా కష్టం. అందుకని ఆయన చెప్పినట్టుగా 20% ఆయన స్టమక్ ఉంది కాబట్టి తక్కువే తింటున్నారు. అలాగే అందరూ కూడా మిగతా ఆహారం అంటే ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి కారణం అవుతుంది. ఓకే Sir, one more thing, sir. చెప్పండి. Eyesight. యా. I'm a diabetic patient. ఓకే. Since the last 15 years, I'm not wearing the glasses. ఓ వండర్ఫుల్ సార్. Because daily, if you do this eyes exercise, ఐస్ ఎక్సర్సైజ్. okay, you have to rotate your eyes. యా. Do this pranam, slow mamalum, and kapalbhati. With that, I have that respect for ఓవర్కమ్ ఈవెన్ స్పెక్ట్స్ కూడా లేవు. Yes. చూడండి, ఇప్పుడు ఇవాళ రోజున Though I'm a diabetic patient. 5 ఏళ్ళు 3 ఏళ్ళ అబ్బాయిలకు కూడా ఈ సెల్ ఫోన్ చూడడం వల్ల ఏదైనా అనుకోండి, వాళ్ళు ఇప్పుడే ఇంత భూతద్దాలు పెడుతున్నారే. ఆయన ఇన్ని డిసీజులు ఉండి వీటిలన్నింటినీ కూడా అధిగమించి ఇప్పటికి కూడా ఆయన ఐసైట్ కూడా ఈ పుస్తకం ఇస్తే రీడ్ చేస్తారు వితౌట్ ఎనీ గ్లాస్. సో దట్ మీన్స్ అతను ఈజ్ ద లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్ సైంటిస్టులు కానీ అందరూ కూడా, ఈవెన్ CCMB వాళ్ళు కూడా ఈ బ్లడ్ తీసుకున్నారు. ఎందుకంటే జెనెటిక్ ఇది చేద్దామని. ఎందుకంటే ఇన్ని డిసీజులు వచ్చి ఇంత యాక్టివ్గా ఉన్న వాళ్ళని సైన్స్ వాళ్ళు చక్కగా దీని మీద అవగాహన వస్తుంది. వాళ్ళకి ఒక స్టడీ చేస్తే ఇలాంటి వాళ్ళ మీద ముందు ప్రతి వాళ్ళకి సైంటిఫిక్గా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈవెన్ CCMB had done this experiments also. During my service, I used to wear the glasses. Okay, sir. After the retirement, doing this pranayama and yoga, concentrating on that, the aspects has gone. Really, it's Last 15 years. great, హరిహర్ సింగ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గుడ్ ఇంటర్వ్యూ. మా ప్రేక్షకులకి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్.